హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చట్స్ అండ్ డేరింగ్ ఉమెన్. ఈరోజు నేను కందగడ్డ వంకాయ కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీ నా చిన్నతనంలో నేను చెన్నై వెళ్ళినప్పుడు మా తాతయ్య వాళ్ళ ఇంట్లో మా పిన్ని చేసి పెట్టారు. చాలా బాగుంది కర్రీ. ఒక ఫిష్ కర్రీ చేసినట్టు చేశారనమాట. ఒక కందగడ్డ కర్రీని ఫిష్ కర్రీ చేసినట్టు చేశారు. అది ఎప్పుడో 12 ఏళ్ల వయసు అప్పుడు తిన్నా కూడా ఈ రోజుకి కూడా నాకు అది గుర్తుండిపోయింది, మనసులో అలా నాటుకుపోయిందనమాట. అయితే కొన్నేళ్ల తర్వాత, అంటే నేను బాగా ఊహ తెలిసి నేను వంట చేయగలిగిన సమయంలో మళ్ళీ నేను ఒకసారి ఇంట్లో ట్రై చేశాను. కానీ మా పిన్ని చేసిన టేస్ట్ మాత్రం నాకు ఇప్పటికీ రాలేదు. సో కొందరు అంతేనండి, బాగా వంట చేస్తారు. వాళ్ళు చేసిన వంటలు కొన్నిసార్లు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. సో అది కూడా ఒక మంచి జ్ఞాపకం అనమాట. అయితే ఈ కర్రీ చేసుకుంటూ నేను చెప్పొచ్చే మ్యాటర్ ఏంటంటే, ఈ మధ్య నేను మా బాబుని చూడటానికి హాస్టల్కి వెళ్ళాను. అయితే అక్కడ బాబుని చూసేసి మామూలుగా పిల్లలతో మాట్లాడేసి వాడితోటి కొంచెం టైం స్పెండ్ చేసేసి బయటకు వచ్చానమాట. బయటకు వస్తే వచ్చే దారిలో ఒక చిన్న సంఘటన అయితే నాకు కళ్ళ ముందు కనిపించింది. సో అది చూసిన తర్వాత నాకు ఎంత ఆశ్చర్యం వేసింది అంటే, ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఇట్లా కూడా ఉన్నారా అనిపించింది అనమాట. ఏంటంటే మ్యాటరు, ఆమె బాగా చదువుకున్న ఆవిడే, చూస్తేనే అర్థమైపోతుంది. సో వాళ్ళ బాబుని కూడా అక్కడ హాస్టల్లో జాయిన్ చేసింది. అయితే తను లగేజ్ ఏదో పట్టుకుంది. తన పక్కన ఒక పాప ఉంది, తన కూతురు. సో తను వస్తూ ఆ లగేజ్ తీసుకొని వస్తూ, అంటే లగేజ్తో పాటు అట్లీస్ట్ పాప చెయ్యి పట్టుకోకపోయినా పాపని అనుసరించమని చెప్పి పాపతో మాట్లాడుకుంటూ రాగలిగిన పరిస్థితి ఉండి కూడా ఆ పాప చేతిలో ఒక సెల్ పెట్టేసింది. సెల్ పెట్టేసి, నువ్వు ఇది చూసుకుంటూ రా, నేను కూడా నడుచుకుంటూ వస్తానని చెప్పి తను వాక్ చేసింది, పాప వాక్ చేసింది. తనేమో లగేజ్ ఒక చేత్తో తీసుకొని ఓ చేత్తో కుర్చీళ్ళు పట్టుకొని నడుస్తూ ఉంది. పక్కన పాప, అంటే ఆమెకు వెనకాల ఒక అడుగు దూరంలో ఆ పాప మొబైల్ ఫోన్లో షార్ట్ వీడియోస్ చూసుకుంటూ వెళ్తుంది. అసలు ఈ సంఘటన చూసిన తర్వాత నాకు ఎంత ఆశ్చర్యం వేసింది అంటే, ఒకానొక దినాలలో ఆడవాళ్ళు ఎంత లగేజ్ మోసుకొస్తున్నా లేకపోతే ఎట్లా వస్తున్నా కూడా వాళ్ళ పక్కనున్న పిల్లల్ని మాత్రం కంటికి రెప్పలా, అంటే చేత్తో పట్టుకోను లేకపోతే అనుసరించమను చెప్పుకుంటూ వాళ్ళతోటి ముచ్చట్లు పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ వస్తారనమాట. అంటే ఇంట్లో తల్లులు ఎలా గడిపేవాళ్ళంటే, ఒక వంట పని చేసినా, ఒక ఇంటి పని చేసినా, ఇంకా ఏ పని చేసినా కూడా తమ పిల్లల్ని కూడా తమ వెంటే ఉంచుకొని తమ పనిని గమనించేలా చూసుకుంటూ, అలాగే వాళ్ళతోటి మాట్లాడుకుంటూ ఈ పని ఇలా చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది అని అనుకుంటూ, అంటే అలా ముచ్చట పెడుతూ పనులు చేసేవాళ్ళు. నా చిన్నతనంలో నాకు గుర్తు ఏంటంటే, మా అమ్మ చిన్నప్పుడు చిన్న చిన్న చేపలు చేసేటప్పుడు ఆమె చేస్తుంటే భలే ముచ్చటేసేది. ఆమె ఎప్పుడు నన్ను ఎదురుగా కూర్చోమని చెప్పదు, ఆడుకోమనేది. కానీ నాకెందుకో చాలా ఇంట్రెస్ట్గా ఉండేది ఎదురుగా కూర్చొని చూడటం, అలాగే కూరగాయలు తరుగుతుంటే ఎదురుగా ఉండి చూడటం, వంట చేస్తుంటే ఎదురుగా ఉండి చూడటం, అలాగే బయట పనులు చేస్తుంటే గమనించడం. ఇదొక అలవాటు. ఎందుకంటే అప్పుడు ఈ సెల్ ఫోన్ లాంటి గ్యాడ్జెట్లు లేవు కాబట్టి. అంటే నేననే కాదు, నా జనరేషను, అలాగే నా తర్వాతి ఒక 10 తరాల జనరేషన్ కూడా అలానే ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు జనరేషన్, అంటే మన పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారంటే, సెల్ ఫోన్ లేకపోతే వాళ్ళకి నిద్ర అనేది రావట్లేదు, అలాగే ఉదయం అనేది అవ్వట్లేదు. నిద్ర లేచిన దగ్గర నుంచి మొబైల్ ఫోన్కి పిల్లలు అడిక్ట్ అవుతున్నారు. అయితే తర్వాత వాళ్ళని క్వశ్చన్ చేసినప్పుడు, ఎందుకు పిల్లలు ఇంత ఇదిగా మొబైల్ తీసుకొని గడుపుతున్నారు అంటే, ఈ పిల్లాడు అంతేనండి, ఈ పాప అంతేనండి, ఎంత చెప్పినా వినదు, ఆ మొబైల్ లేకపోతే ఉండలేకపోతుంది, అది ఇది అని చెప్పి పిల్లల మీదే తల్లిదండ్రులు కంప్లైంట్ చేస్తున్నారు. అసలు పిల్లలకి పుట్టిన దగ్గర నుంచి మొబైల్ గురించి తెలుసా? తెలియదు. అయితే అది నేర్పుతున్నది ఎవరు? అది ఇస్తుంది ఎవరు? పేరెంట్సే. ఈ పేరెంట్స్ కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే, పక్కన వాళ్ళ ముందు,
అంటే వీళ్ళ సాటిస్ఫాక్షన్ పక్కన పెట్టండి, పక్కన వాళ్ళ ముందు మా పిల్లలు ఎలాంటి టచ్ ఫోన్ అయినా ఎలాంటి ఖరీదైన ఫోన్ అయినా హ్యాండిల్ చేయగలరు అని గొప్ప చూపించుకోవడం కోసమైనా పిల్లలకి మొబైల్ అలవాటు చేస్తున్నారు. అస్సలు అలవాటు కాదు, ఇంట్లో అన్నీ తెలుసుకుంటారు కొంతమంది. నేను ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేశాను. ఒక పేరెంటు మీ బాబుకి ఇంత చిన్న వయసులో మొబైల్ ఎందుకు అంత ఇదిగా ఇస్తున్నారు అని అడిగితే, అసలు ఎంత నాలెడ్జ్ ఉందండి మొబైల్లో, అవన్నీ తెలుసుకుంటారు, వాడికి జనరల్ నాలెడ్జ్ ఎక్కువ. సరే, జనరల్ నాలెడ్జ్ ఎక్కువ అయినప్పుడు వాళ్ళు ఒక రేంజ్లో ఉండాలి. పెద్ద పెద్ద కాంపిటీషన్ ఎగ్జామ్స్ని వాళ్ళు క్రాక్ చేయగలిగి ఉండాలి. అది కదా జనరల్ నాలెడ్జ్ అంటే, అది కదా నాలెడ్జ్ అంటే. కానీ అలాంటి అంటే ఎడ్యుకేషన్కి సంబంధించింది ఏది క్రాక్ చేయట్లేదు. ఇతరత్ర నాలెడ్జ్, 10 మందిలో ఎలా మాట్లాడాలి, 10 మందిలో ఒక మాటకి మాట ఎలా సమాధానం చెప్పాలి మాత్రం బాగా చేస్తున్నారు పిల్లలు. సో ఇది నేర్చుకుంటున్నారు మొబైల్ వీడియోస్ చూసి. సో అదనమాట. ఇక్కడ నేను కొంచెం కొబ్బరి పాలు పోసి ఈ కర్రీ అయితే చేస్తున్నాను. చాలా బాగా వచ్చిందండి. ఎటువంటి అనవసరమైనటువంటి మసాలాలన్నీ వేయకుండా చాలా సింపుల్గా ఈ కర్రీ చేశాను. ఈ కర్రీ చేస్తూ ఉంటే నాకు అదంతా గుర్తొచ్చింది నాకు. సో అందుకే ఈ కర్రీ చేస్తూ నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. సో ఈరోజు అదనమాట మ్యాటరు. సో కర్రీ అంతా మీరు చూసేశారని నేను అనుకుంటున్నాను. సో నేను చెప్పిన దాంట్లో పిల్లలకి మొబైల్ అలవాటు అవడంలో తల్లిదండ్రులు తప్ప, పిల్లలది తప్ప? ఒకసారి ఆలోచించండి. మీ పిల్లలకి వీలైనంత వరకు మొబైల్ని దూరంగా ఉంచండి. ముందు మీరు పిల్లల ముందు మొబైల్ వాడటం మానేయండి. పిల్లల ముందు మొబైల్ వాడటం వల్ల పిల్లలు దానికి త్వరగా ఎడిక్ట్ అవుతారు. ఇప్పుడు పుట్టిన ఈ జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారంటే, ప్రతిదీ క్యూరియాసిటీ, ప్రతిదీ తెలుసుకోవాలి. అక్కడ కాలుతుంది అన్నా అసలు కాలడం అంటే ఏంటో తెలుసుకొని మరీ జాగ్రత్త పడుతున్నారనమాట. అది కాలుతుంది, పోనీ జాగ్రత్త పడితే పర్వాలేదు, ఒకసారి కాలింది కదా మరి దూరంగా ఉందాం అనుకోవట్ల పిల్లలు. ఈసారి కాలకుండా ఎలా ట్రై చేయాలి, కాలితే ఏమవుతుంది, కాసేపే కదా బాధ, మళ్ళీ ఓర్చుకుందాం అని ప్రమాదాల్లోకి ముందుకెళ్ళిపోతున్నారు. ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో రకరకాల ప్రమాదాలు జరుగుతున్నా కూడా, ఓవర్ స్పీడ్ వెళ్ళొద్దు అంటున్నా కూడా చాలామంది తమ పిల్లలకి చిన్న వయసులోనే బైకులు ఇవ్వడం వల్ల ఈరోజు ఎన్నో రకాల యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. అలాగే బీచ్లకి అలా వెళ్ళినప్పుడు కొంత మేరకే మీరు జాగ్రత్తగా వెళ్ళి ఈత కొట్టండి లేదా మునగండి. సో సముద్రంలో ఈత కొట్టడం అంత మంచిది కాదు. ఇలాంటి జాగ్రత్తలు చెప్పకుండా ఎంజాయ్గా పంపిస్తున్నారు. దానివల్ల వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువ దూరం పోవాలి, ప్రజలందరూ మమ్మల్ని చూడాలి, మేము ఎంత సముద్రంలో ఇంత దూరం వెళ్ళాము అని గొప్పగా కనిపించాలి అన్న ఉద్దేశంతో కొంచెంగా అలా దూరంగా వెళ్ళి రిప్ కరెంట్కి బలి అవుతూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే ఓవర్ స్పీడ్ వెళ్ళొద్దు అంటే యంగేజ్ వాళ్ళని అలా కంట్రోల్లో ఉండనివ్వక ఓవర్గా స్పీడ్గా వెళ్ళడం, యాక్సిడెంట్లు అవ్వడం ఈ విధంగా జరుగుతూ ఉంది. అంటే పిల్లల జీవితాలు బలవుతున్నాయి అంటే దానికి కారణం తమ తల్లిదండ్రులే. లోకం కోసం, చుట్టూ చూసేవాళ్ళ కోసం, ఈగో కోసం, సో వాళ్ళ పిల్లల్ని ఏదో చేయాలి అని చెప్పి, ఏదో గొప్పగా చూపించాలి అని చెప్పి ప్రమాదకరమైనవన్నీ చేతులకి ఇచ్చేసి ఆ తర్వాత వాళ్ళు ప్రమాదాలను బారిన పడితే మా పిల్లలు ఇలా అయిపోయారు, అలా అయిపోయారు అని బాధపడటం. సో ఇవన్నీ పక్కన పెడితే, ఈ గొప్పల కోసం పక్కన పెడితే మా పిల్లలు బాగా చదువుకోవాలి, మంచిగా పైకి రావాలి, మంచి జాబ్స్ చేయాలి, మంచి బిజినెస్ చేయాలి, ప్రపంచంలో ఒక స్థాయికి ఎదగాలి అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి క్రమశిక్షణ నేర్పాలి, క్రమశిక్షణతో వాళ్ళని పెంచాలి. అంతేకాదు వారి ముందు మనం కూడా క్రమశిక్షణతో వ్యవహరించాలి అని చెప్పి మొట్టమొదటి తల్లిదండ్రులు ఎప్పుడైతే అనుకుంటారో పిల్లలు క్రమశిక్షణతో ఉంటారు. అలాగే ఈ పిల్లలు అంటే మన ఇంటి పిల్లలు బాగున్నప్పుడు వాళ్ళు రేపటి పౌరులుగా మారుతారు. కాబట్టి దేశం కూడా చాలా బాగుంటుంది. ఇదే అండి ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.